చేశారు బీఆర్ఎస్వీ నాయకులు. నిన్న ఓయూ పర్యటనలో భాగంగా ఠాగూర్ ఆడిటోరియంలో సీఎం రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు. ఈ క్రమంలో సీఎం పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బీఆర్ఎస్వీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి సీఎం ఓయూలో పర్యటించారని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బీఆర్ఎస్వీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డిని అక్రమ అరెస్టులను ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చి మళ్ళీ నువ్వు డిసెంబర్ లో వస్తాను. డిసెంబర్ లో వచ్చిన 1000 కోట్లని నువ్వు రిలీజ్ చేసిన తర్వాతనే నువ్వు ఈ యూనివర్సిటీకి రావాలని డిమాండ్ చేస్తాను. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి రావడం వల్ల ఈ యూనివర్సిటీ మొత్తం మేము మరి బస్సులతో కడిగి అది చేసినాం. రేవంత్ రెడ్డి, నువ్వు ఉత్త చేతులతో వచ్చి మమ్మల్ని మా విద్యార్థులందరినీ మోసం చేస్తున్నావు. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఒక చిలక పలికినట్టు పలికి ఇంతవరకు మా ఉస్మానియా యూనివర్సిటీ గాని మా ఉస్మానియా విద్యార్థులకు గాని అతని రాకతోని మాకు ఏ మాత్రం న్యాయం జరగలేదు. మేము రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మేము నిన్న లైబ్రరీలో మా ఉద్యోగాల కోసమని, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా జాబ్ క్యాలెండర్ మాకు ఇవ్వండి, ఇక్కడ ఉన్న విద్యార్థులకు గాని ఇక్కడ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, ఎంతో మంది విద్యార్థులు నష్టపోతా ఉన్నారు, ఎంతో మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపుగా టీచింగ్ పోస్టులు 1500 ఖాళీలు ఉన్నాయి. అలాగే నాన్ టీచింగ్ పోస్టులు 2300కు పైగా ఖాళీ ఉన్నాయి. వీటి గురించి ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని మేము కూడా కోరుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక కాంగ్రెస్ సభ లెక్కన ఇక్కడ కార్యకర్తలు తప్ప ఏ ఒక్క విద్యార్థి నాయకుడు కూడా లేడు, ఏ ఒక్క విద్యార్థి కూడా ఇక్కడ లేకుండా ఇతను ఏదో 20,000 మంది విద్యార్థుల పోలీసు వ్యవస్థతోని పోలీసు బలగాలతో ఇక్కడికి వచ్చి ఏదో మేము 20 సంవత్సరాల తర్వాత మేము ఒక ముఖ్యమంత్రి వచ్చిండని చెప్పాడు తప్ప ఏ ఒక్క దమ్ముంటే రేవంత్ రెడ్డి మేము సవాలు విసురుతున్నాం. ఇప్పుడు రాను యూనివర్సిటీకి మా విద్యార్థుల నాయకులను అన్ని సంఘాలను అరెస్ట్ చేసి దాదాపు నిన్న పొద్దున 10 గంటలకు అరెస్ట్ చేసి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మా కనీసం తినడానికి ఒక ఫుడ్ కూడా ఇవ్వలేదు, వాటర్ తాగడానికి ఒక నీళ్లు కూడా ఇవ్వలేదు. ఈ రేవంత్ రెడ్డి మమ్మల్ని అరెస్ట్ చేసి చిత్రహింస పెట్టి మమ్మల్ని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ తిప్పుకుంటా ఇప్పుడు మాకు రిలీజ్ చేసినాడు రేవంత్ రెడ్డి. మేము రేవంత్ రెడ్డికి సవాలు విసురుతున్నాం. నువ్వు ఇక్కడికి వచ్చినావు కదా, ఏ ఒక్క రూపాయి ఇస్తానని చెప్పినావు, మా నిరుద్యోగులకు ఏ ఒక్క జాబ్ ఇస్తా అని చెప్పినావు, ఇచ్చిన ఇవ్వని చెప్పినాం, మేము స్వాగతిస్తామని చెప్పినాం. నువ్వు అదే మా విద్యార్థులకు గానీ మా ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ఏం అడిగినారు భయ్, పైసలు అడిగినారు, బడ్జెట్ అడిగినారు, ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్లు అడిగినారు, నువ్వు ఇస్తా అని చెప్పినావా? 1000 కోట్లు ఇస్తాను చిలకపల్లినట్టు మాటలు చెప్పినావు తప్ప ఏ ఒక్క రూపాయి ఇస్తాను హామీ ఇవ్వలేదు. నువ్వు డిసెంబర్ లో మీటింగ్ పెడతా అంటున్నావు రేవంత్ రెడ్డి, పెట్టుద్దాముంటే నువ్వు అన్నావు కదా, నువ్వు ఒక్కరికి వస్తా అని చెప్పినావు, రా చూసుకుందాం. మేము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులము గానీ ఏ ఒక్కరినైనా మేము బిడ్డ మేము నువ్వైతే రా వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్తా ఉన్నా, సవాల్ విసురుతున్నావు రేవంత్ రెడ్డికి.